హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు. హలో దోస్తులు, అందరు ఎట్లరు? మేము బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక మన ఛానల్ని ఎవరెవరైతే ఆదరిస్తారో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గిట్లనే మన ఛానల్ని ఆదరిస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. దోస్తులు, ఇప్పటి వరకు ఎవరెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేస్తున్నారో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గిట్లనే మన ఛానల్ని ఆదరిస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాము. ఇక గిప్పటి సంది ఎవరైతే కొత్తగా చూస్తారో దోస్తులు, ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి, లైక్ చేయర్రి. అట్లనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. దోస్తులు, ఇక మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశము ఎవరిని ఉద్దేశించింది కాదు, ఇలా ఓన్లీ కలుపుతాలు మాత్రమే. దోస్తులు, ఈరోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ 95. అగ్గ చూడు, నేను అనుకుంటూనే ఉన్నా పిల్లగాడు వాళ్ళ ఇంట్లోకే పోతుంటా, అనిత వాళ్ళ ఇంట్లోకి. డౌటే లేదు, ఏదో జరుగుతుంది. చూడాలి ఎప్పుడు బయటకు వస్తాడో ఏమో. అయినా ఇంట్లో పిల్లగాడు ఉన్నాడు మా మరిది. మరి ఏం మాట్లాడతాడో ఇంట్లోకి పోబట్టే పిల్లగాడు. ఏమైంది మా అత్తకి గంటగానో వంగవాడి చూడబట్టే బయటికి? వామ్మో, ఈ మధ్య ఏమి ఇట్లాంటి పనులు కూడా చేస్తుందా? తొంగి తొంగి చూడాలి ఏంటి? ఎవరి గురించి అంతగానం పట్టించుకొని చూస్తుంది మా అత్త. అత్తమ్మ, ఏమైంది? ఏ ఊకో పిల్ల, నువ్వు పోయి ఇంట్లోకి పో, ఇంత చాయ్ పెట్టిపో, నాకు నెత్తిన వస్తుంది బాగా. పోయి ఇంత చాయ్ పెట్టిపో. ఈమె లేనిపోయిన టెన్షన్ ఏదో పడుతున్నట్టుంది. ఇక నెత్తి నవ్వకపోతే ఏమవుతుంది? ఏం పని అసలు అది? ఎవరిదో ఇంటి పక్కలో ఇంటి ముంగటలో అన్నీ కావాలి. ఏమన్నా నెత్తి నవ్వకపోతే ఇంకేమవుతుంది? బాగా టెన్షన్ తోటి నాకు ఎక్కడ మనసు దోస్తలేదు. ఏం చేయాలి అసలు? ఏం జరుగుతుంది ఇంట్లో? ఇంతసేపు అయ్యే ఆ పిల్లగాడు ఇంకా బయటికి వెళ్ళకపోయే. మరి ఈ లోపల ఏమవుతుంది అనుకోవాలబ్బా నేను. ఎవరైనా ఉంటే బాగుండు, చిన్నపిల్లలు దబ్బున ఉరికొచ్చి చెప్తుండే అడిగితే. ఏమైంది నీకు గంటగానే టెన్షన్ పడుకుంటా? ఒక్కతే మాట్లాడుకోబట్టే, నన్నేమో చాయ్ పెట్టుకరా అని చెప్పబట్టే గింత టెన్షన్ ఎందుకు తీసుకుంటుంది అత్తమ్మ? ఎవరికేమైంది? అయినా గిట్ల తొంగి తొంగి చూసుకోవడం ఏంటి? పోతే బయటకు పోయి మంచిగా చూడాలి. గిట్ల ఎందుకు చూస్తుంది అబ్బా? బట్టు నేను ఇంత ఛాయ్ అంట పెట్టుకొస్తాం, అలా లేదు ఫోన్ లొల్లి పెట్టుకుంటాను నాతోటి. ఏదో వింతగా ప్రవర్తిస్తుంది అత్తమ్మ. ఇంకా రాకపాయ బయటికి. ఏం చేస్తుండ అబ్బా? ఆ పిల్లగాడు వెళ్ళే టైంకి మెల్లగా పోతా బయటికి. ఇక ఏమైందో తెలుసుకోవాలి. ఏం పిల్లగా గిట్ల వచ్చినావు ఇక్కడ అని అడుగుతా. ఏం చెప్తాడో చూస్తా. నాకు తెలిసి ఇక పిల్ల మాట్లాడతలేదు కదా, మెల్లగా ఇంటికి వచ్చి ఏం జరిగిందో ఆయం గుంజుకొని మెల్లగా పనికిరా అని చెప్పి, ఇంకా మొగడున్నాడంటే జర జాగ్రత్తగానే మాట్లాడతాడు. కానీ ఏం మాట్లాడుతుండో తెలుసుకోవాలనేమో నాకేమో ఆతృతగా ఉంది. ఇంటికాడికి పోతే బాగుండు. పోదునా వద్దా ఇంటికాడికి? పొయ్యి అయితే ఓసారి చూస్తే మంచిగా ఉంటుంది కదా, పోతే మంచిగా అనిపిస్తుంది. అలా ఏం జరిగేది మనకు కూడా అర్థమవుతుంది. మా కోడలికి ఇంత ఛాయ్ పెట్టుకరా అని చెప్పిన. ఇంత ఛాయ్ రాయి మెల్లగా పోయి కూర్చుంటాం. అప్పుడు ఏం మాట్లాడేది అనేది అర్థమవుతుంది నాకు కూడా. సరే అనితకే అడుగుదును అని అది ఎందుకు వచ్చిండు అని చెప్పి, కానీ అది చెప్తా అది ముచ్చు ముఖంది ఏది చెప్పదు, దొంగ ముఖంది అది. ఎమ్మో గిలాంటి దాంట్లో మస్తు షారుందిలే. గిట్లాంటిది ఏంది పని ఎక్కడ పోనీయదు ఆయమ్మో, గిట్లాంటి ఆయం బయటపడనీయదు. మస్తు షారు ఉంటుంది. అందుకే మెల్లగా పోయి ఇంట అయ్యి మెల్లగా అది చూసే టైంకి నేను లోపలికి పోతా. అప్పుడు మనకు కూడా ఏంది అనేది తెలుస్తుంది. ఏదో జరుగుతుంది, అందుకే నాకు ఇంత పట్టింపుతోటి వంగవాడి మరీ చూస్తుంది. మరి నన్ను ఇట్లా పట్టుకుంటే ఏం చేస్తుందిలా? ఈ చాయ్ ఇట్లా తాగుతుందో మరి ఎట్లా చేస్తుందో చూడాలిగా. కూర్చొని తాగుతుందో వంగవాడి తాగుతుందో చాయ్. అత్తమ్మ చాయ్ తీసుకో. ఏంటి షోకడ గిట్ట గట్టిగా కొలుతావు? కాలు మీద పోసిందే చాయ్ అంతా తీసుకొచ్చి. అయ్యో ఏంటి సుజాత గింత పని చేస్తేవి? నా కాలు కాలే. అయ్యమ్మ నేనేం చేయాలత్తమ్మ? చాయ్ అడిగేసరికి తీసుకొచ్చి ఇద్దామని వస్తేనే ఉన్నా, పిలుస్తూనే ఉన్నా. ఎంబడే నువ్వు లేచేసరికి తన్ను మన గ్లాస్కి తాగి కింద పడ్డది. ఎంత పని చేస్తేవే కూడలా, మొత్తం కాలు మీదనే పోతీవి. అమ్మా అబ్బా కాలు ఇట్లా అయిపోయే జర్రసేపట్లా. ముందు చాయ్ కప్పు తీయే, నా కాలు మీదకించి ఏం చేతు గిట్ల చేసి పాడు చేస్తేవి. జర్రసేపట్ల చాయ్ పెట్టుకురావే అంటే నెత్తిన వస్తుందంటే తీసుకొచ్చి నా కాలు మీద పోసినవేందే నువ్వు? ఏంటత్తమ్మా నువ్వే చాయ్ తెస్తుంటే చూసుకోలేదు, నేనేం చేతు నన్ను అంటున్నా బలే ఉన్నా నువ్వు. అక్కడేమో తొంగి తొంగి చూసుకుంటా, నేను పిలుస్తుంటే కూడా దబ్బా లేస్తేవి. నువ్వే మీద పోసుకున్నావు, మళ్ళీ ఇప్పుడు చూస్తే నన్ను అనబడితివి. ఈమెతోటి ఏమన్నా కష్టమే, ఏం చెప్పినా కష్టమే, మంచికైనా కష్టమే, చెడుకైనా కష్టమే అన్నట్టు ఉంటుంది. ఏందో ఏమో అస్సలు అన్ని చేసేటివన్నీ ఏమో పిల్ల చేస్తలు ఉంటుంది. మళ్ళీ అనేసరికి ఏమో కోపం పొడుచుకొస్తుంది మా అత్తకైతే.
చూసినవా దీనికి ఎంత బలుపు ఉంది. నేను చాయ్ మీద పడి లల్లల్లల్లా అని తనలాడుతుంటే మెల్లగా కప్పు తీసుకొని పోవట్టే. అయ్యో మీదే తప్ప అత్తమ్మ అని. అయ్యో ఏమైంది అత్తమ్మ కాలు లేపు చూస్తా అని అంటుందా. కాలు పట్టుకొని చూస్తుందా. గంత మిసరం చూడు పిల్లకి. చెప్తా నీ పని. ఓ పిల్లగానే చేతిలో పెట్టినాక చెప్తా. ఇప్పుడు ఏదో కడుపుతోటి ఉన్నావు అనేసి సప్పుడు కాకుండా ఊకుంటున్నా. దీని పని ఎప్పుడు చేయాలో అప్పుడే చేస్తా. జర్ర ఉండు. అమ్మో పిల్ల కడుపుతో ఉందనేసి నేను ఒక్క మాట అనుకుంటా అపురూపంగా చూసుకుంటున్నా. ఇక ఇంకెవ్వరు కూడా చెప్పుకోలేదు ఈ విషయము. ఎంత మా కడుపులో పెట్టుకొని సంతోషంగా ఉన్నా నేను. ఇక ఇప్పుడు గిట్ల తాకినా కానీ నన్ను కేర్ చేస్తలేదు. ఏదో ఇంటికి వారసుడు వస్తుందని చెప్పేసి నేను మంచిగా చూస్తుంటే ఇది నెత్తికెక్కుతుంది. ఇక గిన్నె నిలబడితే నాకేం తెలిసేటట్లేదు. మెల్లగా పోతాలి ఇంటికి. ఏంటి అది వీడికి ఎందుకు వచ్చినావు? నీకు ఎన్నిసార్లు చెప్పాలి 96 రావద్దు అని చెప్పినా నీకు. నేనేమైనా నిన్ను డిస్టర్బ్ చేస్తున్నానా? నువ్వెందుకు నన్ను ఎంతలా డిస్టర్బ్ చేస్తున్నావు? ప్లీజ్ అనిత, ప్లీజ్ అర్థం చేసుకో. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు గట్టి గట్టిగా? నేను ఏమంటున్నా నిన్ను? మీ వారిని చూసిపోదామని వచ్చి నా దానికి నువ్వు ఎంతగానో మరుస్తున్నావు. నేను ఏమన్నా నీకోసం వచ్చిందా చెప్పు? నువ్వు చేసిన పని సరిపోలేదా? నా మోహన్కి లేనిపోంది ఏదో తాపినవు. ఆయన అనారోగ్యం పాలైపోయిండు. ఇప్పుడు చూడు నేను ఎంత కష్టపడుతున్నావు. నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినావు నీ వల్ల. నువ్వు ఈ నుంచి ఎట్లయితే మంచిది. నా మొగుని చూడొద్దు, నువ్వు నన్ను చూడొద్దు. అవసరమే లేదు నీతోటి నాకు. పో ప్లీజ్. నేను చెప్పినప్పుడు వినకపోతే నాకు అస్సలు నచ్చదు. ప్లీజ్ అనిత, నేను చెప్పేది విను ఒకసారి. నువ్వు ఏం చెప్తావో నాకు అస్సలు వినాలనే కూడా లేదు. ప్లీజ్ వెళ్ళిపో ఇక్కడి నుంచి. అరే కూల్ బేబీ, ఎందుకంత ఆదైపోతున్నావు? జర్రసేపు నేను మాట్లాడితే వినొచ్చు కదా. ఇగో నువ్వేమో మా ఆయనను చూడడానికి వచ్చినా అంటున్నావు. మా ఆయనకి ఇప్పటిదాకానే బయటకు పోయిండు. ఆయన పోయినాక మెల్లగా వచ్చినట్టు నువ్వు చూసుకొని. ఇప్పుడేమో ఇక నా కోసం కాదు ఆయన కోసం వచ్చినా అని చెప్తే నేను నమ్ముతానా? నువ్వు ముందు నార్మల్గా ఇంత కోపాన్ని తగ్గించుకో. నేను మాట్లాడేది ఒక్కసారి విను. ఆ తర్వాత నీ ఇష్టం. నన్ను వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోతా. ఏంటో ఈయన నాకు అస్సలు అర్థమైతలేదు. పొమ్మంటే కూడా ఓకుట్టా నా దగ్గర నిలబడ్డాడు. ఇప్పుడు ఆయన చెప్పింది నేను విన్నదాకా ఇక వదిలేటట్లేడు నన్ను. సరే ఏంటో చెప్పు. ప్లీజ్ నేను చెప్తేది విను. నువ్వు మొహం అలా పెట్టకు. నిన్ను అలా చూడలేకపోతున్నా నేను. నువ్వు తెప్పించిన కోపానికి ఇంతకన్నా మంచిగా పెట్టడానికి రావట్లేదు నాకు. ఇవన్నీ మాట్లాడక అనిత, ప్లీజ్ చెప్పేది విను. నార్మల్ అవ్వు నువ్వు. చెప్పు ఏందో. ఇంతకీ మీ ఆయన ఎక్కడికి వెళ్ళిండు? గిట్లనే కొంచెం సేపు పొలం దికన్నా పోయేస్తా. నాకు ఇంట్లో ఒకటే ఉండబుద్ధి అవుతలేదని పోయిండు. అవునా, సరే సరే కానీ ఇగో మీ ఆయనని చూద్దామని ఆ రోజు నేను హాస్పిటల్కి వస్తుంటే నాకు ఫోన్ వచ్చింది. ఇక మా అయ్యకి మంచిగా లేదు, వెళ్తూ హాస్పిటల్ అడ్మిట్ చేసినామని చెప్పి మా అమ్మలు ఫోన్ చేస్తే పోయినా. ఇక అట్లా అని చెప్పేసి నీ దానికి రాకుండానే వెళ్ళిపోయినా. ఇక దానివల్ల నేను పోయి కూడా వచ్చేసరికి నువ్వు లేవు, తాళం ఉంది ఇంటికి. ఇంకా అప్పటి నుంచి నేను మీ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉన్నా. 2-3 సార్లు చక్కర్లు కొడితేనే నా పొద్దుమింకల ఒక్కసారి కూడా డోర్ ఓపెన్ ఉండలేదు, తాళం వేసే ఉంటుంది. అయితే ఈమె లేనట్టుంది, ఏదో ఊరికి ఇట్లా పోయిందేమో అనుకున్నా. ఇక అందుకే నువ్వు వచ్చిందాక నేను డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి ఇంటి చుట్టూ తిరుగుతా ఉన్నా నేను ఫోన్ చేయకుండా. ఒక మధ్యలో 2 సార్లు ఫోన్ చేస్తే కలవలేదు, ఒకసారి ఏమో ఎత్తలేదు నువ్వు. మళ్ళీ చూసుకున్నా చేస్తుందేమో అని ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నావు, అయినా చేయలేదు. సరే ఇంటికి వచ్చినాకనే మాట్లాడదాము, ఎదురుబడి మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి ఇక అందుకే నేను డిస్టర్బ్ చేయలేదు అనిత. ఎందుకు నన్ను తప్పర్థం చేసుకుంటున్నావు? నువ్వు బస్ స్టాప్లో కలిసినప్పుడు చెప్పిన నేను వస్తా అంటే సరే అన్నావు. మళ్ళీ అంతలోనికి ఇంత కోపం తెచ్చుకుంటే ఎట్లా చెప్పు? మంచిగా మాట్లాడినావు కదా మొన్న ఆ రోజు బస్ స్టాప్లో మంచిగా కలిసినప్పుడు మంచిగా మాట్లాడినావు. సరే వస్తా అని చెప్తే సరే అన్నావు. అంత మంచిగా మాట్లాడి మళ్ళీ ఇప్పటికిప్పట్లో ఇంతగా నాకు కోపం తెచ్చుకొని ఉంటే నేను ఏం చేయాలి చెప్పు అనిత? నువ్వు నన్ను ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తలేవేమో కానీ నేనైతే చేస్తున్నాను. నాకు నువ్వంటే ఇష్టం ఉందని చెప్పినా, కానీ నువ్వు మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేయలేదు కదా. అందుకని నాకు ఒక ఫ్రెండ్ లాగా నాతో జీవితాంతం ఉండాలని ఆశపడుతున్నా, కానీ నేను బాధ పెట్టాలని అస్సలు అనుకోవట్లేదు అనిత. ఎందుకు నన్ను అర్థం చేసుకో ప్లీజ్. అబ్బా మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అది చెప్పు. నా పరిస్థితులు సరిగ్గా లేవు, నేనే అయోమయంలో ఉంటున్నాను. నా పిల్లలు దిక్కు, నా భర్త ఇట్లా అయిపోయి, నాదేవో టెన్షను, నా ఇంటి సంసారాన్ని పట్టుకొని నేను అటు ఇటు సతమతం అవుతున్నా. మధ్యలో నువ్వేమో ఫ్రెండ్ అనేసి నా ప్రాణం తింటున్నావు. అటు పోయి ఇటు పోయి మొత్తం నాకే బాధలు ఉన్నవి అన్నీ. నీకేందయ్యా, నువ్వు మంచిగానే ఉంటావు. ఊళ్ళో చూసిన వాళ్ళందరేమో మెల్లగా పేర్లు పెడుతురు నాకు. ఇక గామె గీన ఏదో ఉంది అలా మధ్యలో అనేసి అనుకుంటారు. ఇంక ఇవన్నీ చూసుకుంటా కూడా, నాకు ఇవన్నీ వినుకుంటా కూడా ఇక నీతోటి నేను మాట్లాడాలంటే నాకు ఇష్టం అనిపిస్తలేదు. ఎవరు ఏమనుకుంటే మనకెందుకు అనిత? మనం ఫ్రెండ్లీగానే ఉందాం అనుకుంటున్నాం కదా. ఎందుకు వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఆలోచించి నా ఫ్రెండ్షిప్ను దూరం చేసుకుంటున్నావు నువ్వు? ఇగో ఇవన్నీ నాకు తెలియదు. నాకు చాలా ఇబ్బందులు ఉన్నవి. నిన్ను పట్టించుకొని నీతో మాట్లాడే అంత టైం కూడా నాకు లేదు. నా భర్తకి మంచిగా లేదు పానము, ఆయన చూసుకొనికనే సరిపోతుంది నాకు. మళ్ళీ పొలం పనులు చూసుకోవాలి, ఇవన్నీ పనులు ఉన్నవి. ఇక నువ్వేమో నాతోటి మాట్లాడు గంటలు అంటే నాతోటి ఏదైతే చెప్పు అది.
చూసినవా అనిత, నా మీద నీకు కొంచెం కూడా కోపం తగ్గలేదు అనుకుంటా. ఎంతసేపు అవుతుంది నేను వచ్చి గిట్లా నిలబెట్టి మాట్లాడుతున్నావు కానీ జరసేపు కూసో. అది ఎంతసేపు అంటే నిలబడతావు అని జర్రని మంచి నీళ్ళు కూడా ఇయ్యలేదు చూడు నువ్వు. ఎందుకు నా మీద ఎంత కోపం పెట్టుకున్నావు అనిత? చెప్పినా కదా నా పరిస్థితి ఏం బాగాలేకనే నేను నా అంతలో నేను ఉంటున్నా. ఇప్పుడు మంచిగా ఉందామనేసి ఆలోచించుకుంటున్నా. ఎవరి గురించి ఆలోచించకుండా నేను, నా బిడ్డలు, నా పిల్లలు, నా భర్త అనేసి ఆలోచనలోనే ఉన్నా. నువ్వు ఇంతలోనే వచ్చి మళ్ళీ ఇట్లా డిస్టర్బ్ చేస్తే నేను డిస్టర్బ్ గానా? దానివల్ల ఇంకా సఫర్ అవుతా కదా. నాకు ఎవరితోటి ఫ్రెండ్షిప్ వద్దు. ఎవరైనా సరే లైఫ్లో ఎప్పటికీ ఉండరు కాబట్టి నేను ఎవరితో వద్దు. నేను, నా పిల్లలు, నా భర్త అన్న ఆలోచనతోటి నేను ఉంటున్నా. అంతలోనే నువ్వు ఇంట్లోకి వచ్చి ఇట్లా నాకు మైండ్ డైవర్ట్ చేస్తే నేను డైవర్ట్ గాను. అది నా అంతలో నన్ను ఉండనివ్వు ప్లీజ్. ప్లీజ్ అనిత, అట్లా మాట్లాడకు. నేను నిన్ను ఎప్పుడు ఇక వేరేలాగా డిస్టర్బ్ చెయ్యను. నాకు ఓన్లీ ఫ్రెండ్ లాగానే కావాలి నువ్వు, అంతే. నేను ఎక్కువ నిన్ను అసలు ఏమీ అనదలుచుకోలేదు. నువ్వు ఏమన్నా నేను మళ్ళీ రిటర్న్ నేను ఈ ఒక్క మాట అనను. కానీ నువ్వు నాతో మాట్లాడు అనిత. రోజుకు ఒక్కసారి అన్నా సరే నాతో మాట్లాడు. నువ్వు మాట్లాడకపోతే నాకు బాధ అవుతుంది. సరే నువ్వు అట్లా అనుకుంటున్నావు కదా, నేను పెళ్లి కూడా చేసుకుంటా. ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటా. అప్పుడు కూడా నువ్వు నమ్ముతావా లేదా ఫ్రెండ్షిప్లో? నువ్వేమన్నా చేసుకో, నీ పర్సనల్, నీ లైఫ్. నువ్వు నాకు అవన్నీ చెప్పే అవసరం లేదు. నీ ఇష్టం వచ్చింది చేసుకో. నాకెందుకు చెప్తున్నావు ఇవన్నీ? ఏ పిచ్చి, అసలు ఏంది నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు? నేను చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పినా ప్రతిదీ నేను నీతో చెప్పుకోవాలనేసి అనుకుంటున్నా. అందుకనే చెప్తున్నాను. నువ్వెందుకు మరి ఇట్లా ఆలోచిస్తున్నావు? అంటే ఇప్పుడు నీ మీద అదే ప్రేమతోటి నేను ఉంటా, ఇట్లనే నీకోసం ఎదురు చూస్తూనే ఉంటా అనేసి నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నేను ఈ విషయం చెప్పినా. నాకు అట్లాంటి ఆలోచన ఏం లేదు. నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, మా వాళ్ళు చూస్తున్నారు సంబంధాలు అని చెప్తున్నా నీకు. అంతేగాని నువ్వు అట్లా ఆలోచిస్తావెందుకు అనిత? ప్లీజ్. సరేలే, అది ఇంతగానం బతిమలాడుతున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నా. సరే ఫ్రెండ్లీగానే ఉండాలి చూడు. ఇంకొక వేరే టాపిక్ ఏదైనా మన ముంగటికి వచ్చిందో, మన మధ్యలో వచ్చిందో అస్సలు బాగోదు చెప్తున్నా. లేదు అనిత, ఇగో మా వాళ్ళు అమ్మాయిని వెతుకుతున్నారు నా కోసము, పెళ్లి సంబంధం కోసము. ఇక వాళ్ళ ఫొటోస్ నాకు పంపిస్తారు, నీకు చూపిస్తాను. నీకు నచ్చిన అమ్మాయినే నేను చేసుకుంటా, ఓకేనా? అట్లేం లేదు. అది నీకు నచ్చిన అమ్మాయిని చేసుకో. నీకు మంచిగా అనిపిస్తే చేసుకో. నాకెందుకు చూపిస్తా అంటున్నావు చెప్పు. నువ్వా లైఫ్ లాంగ్ ఉండేది నేను ఆమెతో. ఏంటో అప్పుడప్పుడు నువ్వు భలే కామెడీగా మాట్లాడతావు. అమ్మయ్యా, నవ్వేసావా? ఇప్పుడు హ్యాపీగా ఉంది నాకు. ఇంత మంచిగా ఉంటావు అనిత. నువ్వు నవ్వుతే ఇప్పుడు నువ్వు నవ్వుతూనే ఉండు. అలా కోపంతో ఉండకు. నన్ను అస్సలు చూడలేను, తట్టుకోలేను. ఎందుకు బెదురుకున్నావా? వామ్మో, మీ ఆడవాళ్ళు కోపంగా ఉంటే చాలా డేంజర్గా ఉంటారు. ఇంకెప్పుడు అలా ఉండకు సుమి. అబ్బా చచ్చా, చాలే బాబు. సరే, అది కాఫీ తాగుతావా, చాయ్ తాగుతావా? వచ్చిన గంటకి ఇప్పుడు అడగబడితేవి. ఇప్పుడు ప్రశాంతంగా ఉందా నీకు? కొన్ని మంచినీళ్ళు ఇస్తే తాగి పోతలే. కాఫీ వద్దు, చాయ్ వద్దు. ఇగో నీ హ్యాపీనెస్ చాలు, నా కడుపు నిండిపోయింది. సరే కానీ మీ ఆయనకి ఎట్లుంది? పర్లేదు, అది ఇక మంచిగా అయ్యిండు. నాకైతే జర టెన్షన్ పోయింది. ఇప్పుడు కొంచెం రిలీఫ్గానే ఉంటున్నా. కాకపోతే ఇంకా పొలం పనులు చూసుకోవాలి. ఇంకా ఆయన వస్తాడో రాడో తెలియదు. ఆయనకు ఎక్కువ చేతన అయితే లేదు. ఎక్కువసేపు కూర్చోలేకపోతుండు, ఇబ్బంది పడుతుండు. కొద్దిసేపు పడుకుంటేనే బాగుంటుంది అన్నట్టుగా ఉంటుండు. ఇంకా మొత్తం మంచిగా నీకే టైం చాలా పడేటట్టుంది. అప్పటి వరకు ఇక ఆయన రెస్ట్లో ఉంటాడు. నేను మాత్రము అన్ని పనులు చేసుకోవాలి. ఇక పొలం పనులు చూసుకోవాలి. మా పొలం పనులు కూడా చేసుకోవాలనుకుంటున్నాను నేను. వామ్మో, మీ ఇంటి చుట్టూ ఎన్ని చక్కర్లు కొట్టినో తెలుసా అనిత? అసలు మామూలుగా కాదు. మీ ఇంటికి వస్తుంటే పోతుంటే గా పక్కన ఉంటుంది చూడ, మేమెవరు ఆ మల్లవ్వ అంటారు చూడు, గామైతే ఒక్క తీరుగా చూస్తుండే నన్ను రోజు చూస్తుంది. పొద్దున గీరంగా పోతుండు అనుకుంటారో మరి ఏమనుకుంటారో కానీ చూస్తూనే ఉంటుంది ఆమె. నన్ను ఎప్పుడైతే ఏం అడగలేదు, కానీ ఆమె ఏమనుకుంటుందో అర్థం కాదు ఇప్పటికీ. ఎప్పుడైనా నీ గురించి నా గురించి ఏమన్నా అడిగిందా ఆమె? ఏగా మళ్ళా గంత సీన్ లేదా మీకు? మన ఇద్దరము ఎట్లున్నా నీకేమంత అర్థం కాదులే. కానీ ఇంకా వేరే వేరే వాళ్ళకైతే తొందరగానే బల్బు వెలుగుతుంది. చాలా హుషారు ఉన్నారులే మా ఊర్లో. ఏమో మరి మల్లవ్వ కూడా ఏమనుకుంటుందో నాకైతే తెలియదు. కానీ ఇంతవరకు అయితే ఆ విషయం గురించి నన్ను ఏం అడగలేదు. అడిగినా నేను డైవర్ట్ చేస్తా, ఇక దోస్తులమని చెప్పిన ఆల్రెడీ. కాకపోతే ఇంకా వాళ్ళకి అనిపిస్తుంది ఏమో అనిపిస్తుంది డౌట్. ఇక స్వాతి ఉంది చూడు, వాయబ్బా అదైతే డౌట్ల మీద డౌట్లు అడుగుతా ఉంటుంది. ఎట్లా ఫ్రెండ్ అయ్యిండు, ఏడికించి ఫ్రెండ్ అయ్యిండు, ఏ ఊరు, ఎప్పుడు పరిచయం అయ్యిండు, ఇవన్నీ అడుగుతుండే. అది నాకైతే అబ్బా తల ప్రాణము తోపుకొచ్చేది. అసలు ఏంది దీనికి ఎట్లా చెప్పాలి ఆన్సర్లు? అబ్బా ఇంతగానం క్వశ్చన్లు వేస్తుంది అని ఆశ్చర్యపోయేదాన్ని. అసలు అది కనిపించింది అనుకో, అసలు మాటలు డైవర్ట్ చేయాలనే చూస్తాను నేను నీ గురించి టాపిక్ ఏమైనా వస్తే. వాయమ్మో, ఇట్లా కూడా తీస్తారా ముచ్చట? మరి ఏమనుకుంటున్నావు? అసలు మస్తు షార్ ఉంటుంది ఆ పిల్ల. చూస్తే ఇక ఏం తెలియనట్టే ఉంటుంది. కానీ ఎవరింట్లో ఏం జరుగుతుందో దానికైతే అన్ని ముందే తెలిసిపోతావి. అందుకే నువ్వు ఇంటికి వచ్చుడు మానేసే. ఇక నేనే వస్తా. కానీ ఇంకా నీకు కొన్ని పైసలు ఇచ్చేది ఉంది కదా, అది అవి కూడా ఇచ్చేసేస్తే అయిపోతుంది.
ఏ డబ్బులు 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 ఎప్పుడు డబ్బులే అంటవేంది? నువ్వు పని చేస్తున్నావు కదా మా ఇంట్లో, అవి ఎట్లాగో తీరిపోతేలే, కొన్నే ఉన్నాయి కదా, అయినా సరే అవి తీరిపోయినాక రావద్దని ఏమని అనుకుంటున్నావా ఏంది? ఇగో ఇన్ని రోజులు రాకపోతేనే నాకే చాలా ఇబ్బంది అయ్యింది. ఇక చేసుకోవడం పని, ఇంట్లో వంట చేసుకోవడం అంటే కూడా అస్సలు నాతోటి కాలేదు. ఇక అందుకని చెప్పి చెప్తున్నాను. ఇక నువ్వు ఇప్పుడు ఇంకోసారి అయితే ఇక నా మీద కోపము, మా ఇంట్లో పని చేయకుండా ఉండిపోయావు, ఇక నేను ముందే చాలా ఇబ్బంది పడతా చూడు చెప్తున్నా. అందుకే అది ఎన్ని రోజులు బ్యాచులర్ జీవితం చెప్పు. ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే నీకు కూడా అమ్మ వస్తుంది, మంచిగా వండి పెడుతుంది, తింటావు, మంచిగా అన్ని పనులు ఇంట్లో ఆమె చేసుకోనికి అవుతుంది. ఏ గట్లేం లేదు. ఇక ఒకవేళ పెళ్లి చేసుకున్నా నా భార్య వచ్చినా సరే కానీ నువ్వు మాత్రం మా ఇంట్లో పనికి రావాలి. ఏ గట్లెందుకు, అది ఆమె ఉంటుంది కదా, అన్ని చేసి పెడుతుంది కదా. ఏం లేదు, వంట చేయనీకి రా, నీ చేతి వంట తిని తిని మంచిగా అలవాటు అయిపోయింది నాకు. ఇంకా ఎవరు చేసినా నాకు నచ్చుతుందో లేదో అన్న డౌట్ కూడా ఉంది. అబ్బో, నా వంట నచ్చింది అయితే నీకు. సరే కానీ మీ ఆయన వస్తే చెప్పు, నేను వచ్చి అడిగినా అని చెప్పు. ఇక నేను పోనా మరి? అయ్యో, అది మంచినీళ్ళన్న తాగవా చెరుండు? సరే వెళ్ళు, తీసుకురా పో. అమ్మయ్య అంటే ఇట్లా చేసి అనిత మనసు మార్చేసిన. ఇక ఫుల్ హ్యాపీగా ఉంది నాకైతే ఇప్పుడు. వాయమ్మో, ఏంటి గంతగాన మాట్లాడుకుంటారు? గా లోపల దాకా బెడ్రూమ్ల దాకా పోయిండు. ఏం చేస్తున్నట్టు నాకు తెలిసి అయితే మా మరిది సౌండ్ అయితే వస్తలేదు. ఇక ఈ పిల్ల గాడే ఉన్నట్టు లోపల. ఏంది గంతగాన ముచ్చట పెడుతుర్రు? ఒకటి వినిపిస్తుందో ఒకటి వినిపిస్తలేదు. ఏం చేతబ్బా, లోపలికి వదినా బాగుండదు. ఎంతసేపు మాట్లాడతారో ఈ నుంచి చదువుతామంటేనేమో ఏది సరిగా అనిపిస్తలేదు, గుసగుస మాత్రం వినిపిస్తుంది. అయినా గడు గింట్లో దాకొస్తే మొగలేడు, బయట రూమ్లోనే పెట్టి మాట్లాడక గా లోపల దాకా పిలుచుకొని ఏం మాట్లాడుతుంది అబ్బా? గంతగానం సీక్రెట్లు ఏముంటుంది? ఏం చేస్తుంది అసలు ఈ అనిత? సరే అనిత, నేను పోయేస్తా. వస్తున్నట్టుండు, సౌండ్ వస్తుంది. నేను ఇప్పుడే వస్తున్నట్టు చెయ్యాలిగా. అనిత, ఓ అనిత! అయ్యో రా అక్క లోపలికి. ఏంటి మీకు ఇట్లా నోరు తెరిచింది? ఏం చేస్తున్నావే, గింతసేపు అవుతుంది బయటకు వస్తలేవు, ఇంకా వస్తలేదు ఈ పిల్ల, ఏం చేస్తుందా అనేసి నేను వచ్చిన ఇంటి దిక్కు. ఈ పిల్లగాడు ఎవరో ఉండే. గదే అక్క, నేను పనికోతలేనా మా ఫ్రెండు అదే ఆది అని చెప్పలే, గాయననేనా? గట్లనా? ఎందుకు వచ్చిండు? ఇగో మీ మట్టికి పానం బాగలేదు కదా, చూసిపోదామని వచ్చిండు. ఆయన ఇప్పటిదాకానే పోయిండు, చూసి ఇక పోదామని చెప్పి కూర్చుండు. చాలా సేపు అవుతుంది ఇంకా వస్తలేడు అని చెప్పేసి ఇక పోదామని ఇట్లా వెళ్తున్నాము, నువ్వు వచ్చినావు గంతే. వాయమ్మో, ఎంత బయరూపులదే ఇది. ఇక నా మడిదిని చూడడానికి వచ్చిందని ఎట్లా అబద్ధం చెప్పబట్టే చూడు. దీనికోసమే వచ్చిండు కానీ ఇది చెప్తాను కూడా చెప్తలేదు ఒక్క ముచ్చట. అమ్మో, వీళ్ళ చాలా పెద్దగానే నడుస్తుంది. అయినా గాళ్ళ కనిపించినప్పుడే నాకు అర్థమైంది, ఇక బెడ్రూమ్లో పోయి ముచ్చట పెట్టే అంత దోస్తానయ్యింది వీళ్ళది. వాయమ్మో, మామూలుగా లేదు. ఇక ఏడు దాకా పోతుందో చూస్తా నేను కూడా ఇలా స్టోరీ. మా మరిది ఎక్కడ పోయిండే మరి? ఇగో సేందికి పోయిండక్క, చాలా చెప్పి అవుతుంది పోయి, ఇంకా వస్తలేడు, వస్తాడే మనిషి నేను ఆయన చూస్తున్నాము. ఆయన వరే అదే ఈ ఆది సారు. అట్లనా? ఏంది ఇది తిరగాలి తీయబట్టే, దీనికి ఏదో అర్థమైనట్టుంది. ఇక ఇది ఎంతమంది చెప్పుకుంటుందో ఏమో నా గురించి. అక్కడిక్కడ పోయి దీనికంటేనే పడితే మేమిద్దరము, అది కూడా లోపల ఉన్నప్పుడే పడితే, కనీసము ఈ ఆళ్ళు ఉన్నప్పుడు అన్న వాడిని ఉంటే మంచిగుండు. ఇక అదేదో అనుకుంటుందో ఏమో దాని మనసుకి. ఈ ఆది చెప్పకుండా వచ్చి గింత ఇరకాటంలో పెట్టే నన్ను. ఏమన్నా అనుకోని తియ్యి దులిపేసుకుంటూ పోతుంది. చెప్పాక ఎందుకు గిట్లొచ్చినావు? గిప్పటిదాకా ముచ్చట పెట్టి పెట్టి గిప్పటిదాకానే వస్తాయి కదక్క ఇంట్లోకి. ఏం లేదురా, సంతకోతున్నా నేను, వస్తావేమో అని అడుగుదామని వచ్చిన. ఇప్పుడు ఏం రానక్క, ఇక రేపు పోతా నేను. అట్లనా? సరే పాటు. ఇక ఏం పిల్లగా పోవా, ఇక మీ ఇంటికి ఇన్నే ఉంటావా? ఆంటీ మీరు వెళ్ళండి, నేను కూడా మీ వెనకనే వస్తా. కానీ మరి ఏందా ఆంటీ, మీరు గుమ్మానికి ఎదురుగా గట్ల నిలబడితే నేను ఎట్లా బయటకు పోతా చెప్పు? ఏం పిల్లగా, నేనే నీకు అడ్డం ఉన్నానా? పోరాదు పక్కపోటి. ఈడు కూడా పెద్ద బయలుపులు కూడా ఉన్నాడుగా. అబ్బో, ఈ ముసల్దానికి చాలానే ఉంది. గదే అక్క, కూరగాయలకు పోదామని అనుకున్నా కానీ ఈ అగ్గి సంతల కూరగాయలు దొరుకుతలేవు ఎక్కువ, అన్నీ జర కుళ్ళిపోయినట్టే ఉంటున్నాయి కూరగాయలు, ఫ్రెష్గా ఉంటలేవు. అందుకే పక్కూరు సంతకన్నా పోదామని చెప్పేసి ఇంకా ఊకున్నా నేను. పెట్ల పక్కూర్ల సంతనే కదా, ఇక గాడికే పోయి తెచ్చుకుంటాక, గిడేం వద్దు నాకు. సరే పాటు, ఇక కొన్ని కూడా లేవు, నేను పోయి కొన్ని అన్న తెచ్చుకుంటా అమ్మ. రేపోసారి మా పిల్లగా నన్ను పంపించి తెప్పిస్తా కానీ ఇలా అయితే కొన్ని కావాలి నాకు, నేను పోయి వస్తా. సరే అక్క, మరి పో. వాయమ్మో, ఏంది గంతగానం ముచ్చట పెట్టబట్టే, ఇద్దరు ఆలుమొగలు పెట్టినట్టు పెట్టబట్టే గా బెడ్రూమ్లో జొర్రి. నేను అడిగేసరికి సప్పుడు చేయదు. ఇక చూడు ఎట్లా అడుగుతూ గా బెడ్రూమ్లో ఏం చేస్తారు, గిడ వచ్చి గిడ కూర్చొని మాట్లాడుకోక అందు కానీ ఏమో మళ్ళీ ఏమనుకుంటారో అని ఆగిపోతి.
ఇషే అనిత ఏంది అనితనో ఏమో పరాయి మొగని ఇంకా బెడ్రూమ్లో దాకా తీసుకోపోతా అది. అమ్మో ఇదెంత దొంగది నంగనాచిది. అమ్మో మస్తు ముచ్చట పెట్టి ఒకటే ముచ్చట పెట్టి దానితోటి గంటగానము ఇక గేమ్ పనులు చేస్తుందో ఏమో కనిపెట్టాలి. అప్పుడప్పుడు ఇంటికి వచ్చినప్పుడు మెల్లగా కిటికీలకించి చూడాలి ఏం జరుగుతుందో, అసలు ఏం ముచ్చట పెడుతుందో తెలుసుకోవాలి. ఆయన మా మరిది ఇంకా రాకపోయే ఇంటికి. ఇదేమో గిట్లా పిల్లగానికి పానమే మంచిగా లేదన్నాడు, గట్ల పొలాల చుట్టూ గింత గింత సేపు పోయి ఏడ కూర్చుంటుండు. అందుకే మగ పోరలు జర ఎక్కువ తాగకుండా ఉండి మంచిగా ఉండుర్రా నాయన అంటే వినరు. ఇక గిట్లాంటి పనులు చేస్తారు. ఇక మంచిగా మొగోళ్ళు గట్లా తయారవుతారు, ఇంకా ఆడోళ్ళు గిట్లా తయారవుతారు. ఇంకేం చేద్దాం చెప్పు, చెప్పబోతేనేమో ఒవ్వడినడు మాట. పెద్దరికానికి విలువయ్యారు, తాగొద్దు బిడ్డ, గట్లాంటి అలవాట్లు చేసుకోవద్దని చిలక్క చెప్పినట్టు చెప్తారు పెద్దలు. చెప్పినప్పుడు పోరగాళ్ళు ఏమో వినరు. ఇక చూడు పోరగాళ్ళు ఇట్లా చేస్తుంటే పిల్లలు గిట్లా తయారవుతారు. తాగుడు అంత పని చేస్తుందో ఇంత పని చేస్తుందో అని అంటారు కదా, గది గిదేనేమో మరి. అరే మళ్ళా వదిన వచ్చినట్టుంది, ఎందుకు వచ్చిందో? ఓ వదినే, ఏమైందబ్బా పిలుస్తుంటే కూడా వలకలేదు వదినే? ఓ వదినే, వచ్చినావు మరిది, ఏడుకోయినావు గింతసేపు? ఇంట్లో కూర్చొని ఆశకు వస్తుంది వదినే. జర్ర ఆ పొలంది కన్నా పోయొత్తామని పోయి వస్తున్నా. ముందుకే పానం బాగలేదు, ఏమైనా సుట్టుక పడితే ఏం చేస్తావు పిల్లగా? నీ పిల్లని నెమ్మడి పెట్టుకొని పోయేది తెలియదా నీకు? ఇక అది అదేటికేస్తుంది అని చెప్పేసి నేనే పోతీ చేసేపు కాలక్షేపం అవుతుంది అని చెప్పి. ఏవరయ్యా తాగి తాగి పానం మీద తెచ్చుకున్నావు, కింద పడిగేది తెలియదు, కీసల పడేది తెలియదు. వద్దురా నాయన అంటే వినకుండా ఇక్కడ దాకా తెచ్చుకున్నావు. ఏం చేస్తావో ఏమో, పిల్లని నాగం చేస్తావో ఆ పిల్లల్ని నాగం చేస్తావో. జర ఇప్పటి నుంచి అన్నా మంచిగా ఉండరా నాయన. అవ్వదినే నాకు మంచిగా బుద్ధి వచ్చింది. ఇగో పానం అంతా జర్ర కూడా హుషారు లేకుండా పోతుంది, రోజు రోజుకు మస్తు డీల అవుతుంది పానము. జర్రసేపు కూసున్న పొలం కాడ నడుములు ఒక్క తీరుగా వీక్తున్నాయి వదినే. ఏం చెప్పు ఎవరు చెప్పుకుందు. ఇక గట్లనే జర్ర అంతా గార్డెన్కి చెట్టు కింద ఇక టవాలు వేసుకొని వండుకొని లేచి వస్తున్నా. ఏంది మరిది నీకు గంట కర్మ ఏమొచ్చింది చెప్పు? ఇంటికి వచ్చి మంచిగా ఫ్యాన్ గాలికి మంచం కింద వండుకోకనంట, మంచం మీద వండుకోకనంట, చెట్ల కాడికి పోయి వన్నావు. చల్ల గాలి మంచిగా వస్తుంది, స్వచ్ఛమైన గాలి. కానీ ఒక్కని పోయి గట్లా ఉంటే ఎట్లా పిల్లగా? నువ్వు ఏదైనా పురుగు పూసి వస్తే ఏం చేస్తావు? నీ పిల్లని తోలుకొని పోవాలి, గట్లే పోవాలనిపిస్తే ఇంట్లో ఆ పిల్ల ఉండి ఏం చేస్తుంది? పిల్లలు ఎట్లా లేనే లేరు, హాస్టల్కే వాయే ఉన్నది మీ ఇద్దరే కదా. నీకేమైనా అనిపిస్తే నీ పిల్లని తోలుకొని పో. సరే వదినే, నువ్వు అంతగానం చెప్తుంటే గదే చేస్తుంది. ఇంకోసారికి ఎందుకో గిట్లొచ్చినావు వదినే? ఇగో గీ పిల్లగాడు అడగబట్టే గీ 10 రూపాయలు దాని గురించి ఏం చెప్పదు. ఇది గాడు వచ్చిండు గంతని ముచ్చట పెట్టిందని చెప్తే ఏమైనా కొట్లాడతారో ఏమో మరి. ఇక ఎట్లయితుందో ఏమో అనిపిస్తుంది నాకు. చెప్పకుండా సప్పడ కాకుండా ఉండడమే మేలు. ఇక దాని పని తర్వాత చూద్దాం. కానీ ఇప్పుడైతే గీ పిల్లగానికి గీ విషయం ఏం చెప్పా. ముందే ఆరోగ్యం బాగలేదు, మళ్ళీ లేనిపోని టెన్షన్లు పెట్టుకోగల. ఏమై ఉంది వద్దే? ఏం లేదు, చేపల పులుసు ఓపించుకొచ్చింది, తిన్నారా లేదా అనేసి వచ్చిన. ఇక మీ మరిదికి ఇంత ఓసి అంటే ఓసి ఇచ్చిన. మరి తిన్నావా మరిది? ఏడా తినలేదు, ఇప్పుడు తినాలి పోయి. అదే ఇంటికి వచ్చినావు, ఇంటికి ఒక్కసారి కూడా రాకపోతే గట్లే చూసి వస్తామని చెప్పేసి వచ్చిన. చూస్తే ఇంట్లో నువ్వు లేవు. సరే పట అని చెప్పి పోతున్నా, నువ్వు వచ్చినావు అంతే. భద్రం మరిది, ఇక మంచిగా ఉండి ఇప్పటి నుంచి అన్న పానము కులాస చూసుకో. సరే వదినే, ఇక అంతే చేయాలి. ఇక ఎలాంటి దాని జోలికి పోను. ఇక నేను ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉంటా. సరే సరే తీ, ఏముంటాడో ఏమో. ఆల్రెడీ అన్నీ ఖరాబ్ అయినవి, ఆపరేషన్ చేసి ఇట్లా అతుకులేసినట్టు అయిపోయింది పిల్లగాని జీవితము. ఎంత జాగ్రత్త పడితే ఏం లాభం, ఎంత జాగ్రత్త పడితే. చూసినావా మా అత్తకి ఎంత ఇది ఉంది, పక్కింటోళ్ళ మీద చాలా ఉంటుంది. చాయ్ గంటగానం మీద పడ్డది, అయినా సరే దులిపేసుకొని ఉరికింది. మంది జోళ్ళకు ఎట్లా జొల్లు కారుస్తుంది అంటే అట్లా కారుస్తుంది. అవసరమా ఈ వయసుకు వచ్చింది అవన్నీ ఎందుకు ఆమెకు? ఎవరు ఎక్కడ పోతే ఆమెకి ఎందుకు, ఎవరు ఎక్కడ వస్తే ఆమెకి ఎందుకు? ఉరికింది చూడు దులిపేసుకొని. అదే జర మంచిగా ఉన్నప్పుడు ఎవరు లేనప్పుడు ఆ ఛాయ్ మీద పడి ఉంటే ఇక నా మీద ఎంత లొల్లు పెట్టుకుందునో ఏమో. వస్తుంది కదా చూద్దాం పట్టి ఏమంటదో. అమ్మ సుజాత, అబ్బో ఎంత ప్రేమ వీలవటే. ఇప్పుడైతే బర్రెలాగా మొత్తుకుంది నా మీద, అప్పుడే ప్రేమ చూపియవటే. ఉంటుంటే అప్పుడప్పుడు గజనైతుంది మా అత్త. దీనికి ఎప్పుడు ముదురుతో తెలియదు, ఎప్పుడు సంతోషం వస్తుందో తెలియదు. చెప్పు రత్తమ్మ, ఇప్పటిదాకా మళ్ళీ ఛాయ్ పెట్టుకొచ్చుకొని పెట్టి తీసుకొచ్చినా చూస్తే నువ్వు లేవు. అయ్యో
అయ్యో పిల్ల జర్ర మాట ఒక మాట ముందు చెప్పవా ఆగుతుంటి కదా ఏదో గిట్ల కాలక్షేపాను కానీ బయటికి పోయి వచ్చిన నువ్వు మళ్ళీ చాయ్ పెట్టుకోసో లేదో అని చెప్పేసి ఇక బయటికి పోయినా నేను అట్లనా పెట్టుకరా మరింత తాగుతావా? తాగుతా జరంత పెట్టుకరా పో అమ్మ తాగుతావు, ఎందుకు తాగవు? కుర్తి తాగినట్టు తాగుతావు. ఈ మధ్య ఈమె చేసే చేష్టలకు నాకైతే నోటికి ఎంత వస్తే అంత తింటాలనిపిస్తుంది.